మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గోరక్షకులపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించట్లేదని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపాడంటే శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని అంటున్నాయి. మరి మీరేం చెప్తారు? మేడం, భారతీయ జనతా పార్టీ జూబ్లీ సెలక్షన్ ఉన్నాయి కాబట్టి మరొకసారి హిందువుల ముస్లింల పేరు మీద పబ్బం గడపాలని ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనం చూద్దాం, భారతీయ జనతా పార్టీ అధికారుల రాష్ట్రాల్లో క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఒకసారి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. ఉత్తరప్రదేశ్ తీసుకుంటారా, రాజస్థాన్ తీసుకుంటారా, మీరున్నటువంటి ఛత్తీస్గఢ్ తీసుకుంటారా, ఢిల్లీ తీసుకుంటారా, ఒకసారి చెక్ చేసుకోండి. అనవసరంగా రాజకీయం చేసే కోణంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. గోరక్షణ సంబంధించి చట్టం చేస్తామని వద్దన్నారా? గోరక్షణ సంబంధించి ఏమో భారతీయ జనతా పార్టీ రాజకీయ కోణంలో వాడుకుంటారు. భారతదేశం మాత్రం బీపీ ఎగుమతులు 2వ స్థానం ఉంటది. ప్రపంచంలో భారతదేశం బీపీ ఎగుమతులు 2వ స్థానం. మొదటి స్థానం ఆస్ట్రేలియా ఉంటే భారతదేశం 2వ స్థానం ఉన్నది. మరి భారతదేశం బీపీ ఎగుమతులకు వ్యతిరేకంగా కావచ్చు, అదేవిధంగా రక్షిస్తాం, కోవులు రక్షిస్తామని చెప్పే భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో భారతదేశం బీపీ ఎగుమతులు 2వ స్థానం ఏ విధంగా ఉంటది? దానికి సమాధానం చెప్పంటే భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పదు. ఎంతసేపు రాజకీయ కోణంలో స్టేట్మెంట్ ఇవ్వాలా, జూబ్లీ ఎలక్షన్ లో లాభం జరగాలి, బీఆర్ ఎలక్షన్ లాభం జరగాలి కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం చేసే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకంగా విచారణ జరుగుతా ఉంది. అసలు దాడులు చేసిన వాళ్ళు ఎవరు, తన మన అనే భేదం లేదు. దాడులు చేసింది ఇబ్రాహీం, అది పోలీసులు వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. గన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది చూడాలి కదా. గన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అతను 300 కేసులున్నాయి. 300 కేసులు ఉన్న వాళ్ళని ఎట్లా బయటకు వదిలిపెడుతున్నారు? పీడీ యాక్ట్ పెట్టండి. రియాజ్, ఇబ్రాహీం ఇటువంటి వాళ్ళు బయట ఉంటే సమాజానికి ప్రమాదం కదా సార్. మేమేమంటా ఉన్నాం, అన్ని విషయాలు 300 కేసులు ఉన్నవాడు బయట ఎందుకున్నాడు? వాడు లోపల వేయండి. అది ఎందుకు బయటకు అనేది పోలీసు వాళ్ళు వాస్తవ విషయాలను కూడా బయటకు వస్తాయి. రౌడీ షీట్ వాళ్ళ మీద తెరవండి, పీడీ యాక్ట్ పెట్టండి. నేను ఏం చెప్తా ఉన్నాం అంటే, కాంగ్రెస్ పార్టీగా చట్టం అనేది ఎవరికి సుతం కాదు. అది ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మీకా నాకా కాదు. చట్టం అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వారి మీద ఏం కేసులు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్న కేసులు, ఏ విధంగా వారి గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళు అదేవిధంగా విచారణ చేస్తాం. విచారణ తర్వాత పూర్తి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో పోలీసులు చంపిన దొంగను ఎన్కౌంటర్ చేసినట్లు నిందితుడు ఇబ్రాహీం ని కూడా ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారు. మరి సార్, మేడం, చట్టాన్ని చేతిలోకి తీసుకోరు. అక్కడ జరిగినటువంటి సంఘటన, అతను పోలీసు వాళ్ళ మీద కాల్పులు జరిపినప్పుడు దానిలో భాగంగా ఆత్మరక్షణ కోసం పోలీసు వాళ్ళు కాల్పులు జరిపారు. కాబట్టి ప్రతిదాని రాజకీయ కోణంలో చూడలేము. భారతీయ జనతా బండి సంజయ్ గారు కాక జేసీఎం సెలక్షన్ సందర్భంగా ఇప్పుడు మరి నిన్నటి దాకా మానవ సంఘాలు అవి వచ్చాయి కదా, వాటికి ఇప్పుడు మరి ఈ సోను కనిపించలేదేమో. కానీ ప్రభుత్వం ఎవరిది ఉందండి ఇక్కడ? బీజేపీ ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాం. ఇంకొక విషయం, బీఫ్ ఎగుమతులు 2వ స్థానంలో ఉంది అని మీరు మాట్లాడుతున్నారు కదా, అది మీరు ఇంకొక వీడియో క్లియర్ గా ఒక ఆయన చేశాడు, అది చూసారా వీడియో? మీరు ఆ వీడియోలో క్లియర్ గా ఉంది. మీరు అది ఫస్ట్ చూసి వచ్చి మాట్లాడండి. మీరు ఇష్టం వచ్చినట్ల గోవుల గురించి బీజేపీకి ఆపాదించాలని చూడండి. ఇక్కడ మీరు మాట్లాడే వాదనలో అస్సలు అర్థం లేదు. ఫస్ట్ మీరు తెలుసుకోండి ఇక్కడ ఏముందో. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జూబ్లీ హిల్స్ గురించి ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు? ఇక్కడ గోరక్షణ గురించి మాట్లాడితే అంటే మీరు ఇప్పుడు కావాలని ఎంఐఎం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇచ్చారా? మీరు గన్ లైసెన్స్ ఇస్తున్నారా? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి సంబంధం పెడుతున్నారు. ఎందుకు మధ్యలో మీరు ఎలక్షన్ సంబంధం ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ మీరు ఎలక్షన్ ఏంటంటే అబ్బాయి ప్రాణం గురించి మాట్లాడితే గన్ ఎవరు ఇచ్చారండి? ఎవరంటే రౌడీ షీట్ అని బయట తిరగరిస్తున్నారు? ఎవరంటే పీడీ యాక్ట్ పెట్టండి? ఎవరి ప్రభుత్వం నడుస్తుందండి ఇక్కడ? మీరు మాట్లాడేదంటే మళ్ళీ గోరక్ష ఎగుమతి అని మాట్లాడుతున్నారు. మళ్ళీ అది కాదు ఇక్కడ టాపిక్. మీరు మాట్లాడుతుంది ఇబ్రాహీం గురించి. ఇబ్రాహీం ని కాపాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంఐఎం కి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్. క్లియర్. సమాధానం చెప్తానికి మీకు సబ్జెక్ట్ ఉండదు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సమాధానం చెప్పండి. బీఫ్ ఎగుమతులు అన్నారు కదా, ఇప్పుడు మరి జూబ్లీ హిల్స్ కి చెప్పారు మీరు మాట్లాడేది గోరక్షణ గురించి మాట్లాడండి. నేను ఒక ప్రశ్న అడగాలని అధికార భరత్ గారు ఒక్క నిమిషం శశిధర్ గారు అడగాలనుకుంటారు. క్వశ్చన్ కు సమాధానం చెప్తాను. ఆన్సర్ ఉంది. మేము పారిపోతున్నాం. ఆ కరాటి కళ్యాణ్ మేడం గారు సమాధానం చెప్పినప్పుడు మాట్లాడారు కదా, ఎప్పుడు పారిపోవడమే మీ పని. మీరు ఎప్పుడు పారిపోవడమే. మీరు మాట్లాడే పద్ధతి మీకు లేదు, తరీకా లేదు. లాస్ట్ టైం ఆడవాళ్ళు ఎలా మాట్లాడాలో తెలియదు మీకు. మీరు మళ్ళీ అధికార ప్రతినిధులు వస్తారు కాంగ్రెస్ మీలాంటి వాళ్ళందరినీ తీసుకొస్తారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు ముందు సమాధానం అప్పుడే మర్చిపోయారు. మీరు ఇప్పుడు చెప్పండి, అప్పుడు సమాధానం ఇప్పుడు చెప్పండి. మరి
మీకు అంత చెప్పడానికి చేతనైతే దయచేసి మీకు చేతన అవ్వట్లేదు. మీరు వినండి ఫస్ట్. ఎంతమంది రోహింగ్యాలు ఏరేసారు? ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. రోహింగ్యాలు ఎక్కడ ఏరేసారండి? రోహింగ్యాలు ఇక్కడ 20,000 మంది ఉన్నారు. మరి ఇక్కడ న్యాయం ధర్మం ప్రకారం చెప్పండి. చరణ్ గారు ఒక్క నిమిషం అండి. చెప్పండి శంకర్ గారు. రావినూతల్ శశిధర్ గారు చెప్పండి. సమాధానం చెప్పండి. అధికార పార్టీ ప్రతినిధి వచ్చింది కదా. చరణ్ గారు ఒక్క నిమిషం. ఆగాల. బండి సంజయ్ గారు రోహింగ్యాలు ఏరేస్తున్న బండి సంజయ్ గారు ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి రోహింగ్యాలకి ఇది భారతీయ జనతా పార్టీ. మరి రెండు ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు బ్రదర్. ఓట్ల కోసం ప్రభుత్వం ఏం సమాధానం? చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. రావినూతల్ శశిధర్ గారు అడగాలనుకుంటున్నారు. పార్టీ ప్రభుత్వము హోమ్ మినిస్ట్రీకి చెప్పినటువంటి సమాధానము, మేము రోహింగ్యాలను సెర్చ్ చేస్తున్నాము, ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామనేమో హోమ్ మినిస్టర్ కు లెటర్ రాస్తుంది. నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వము పోయి డిఫెన్స్ కాలనీల చుట్టూ బాలాపూర్ లోపట ఫుట్బాల్ ఆడుతున్నారు, బహిరంగంగా క్రికెట్లు ఆడుతా ఉన్నారు, బహిరంగంగా ఆ చెరువులు ఆక్రమణ చేసి కాలనీలు వెరుస్తుంటే ల్యాండ్ ఆర్డర్ అంత పర్యవేక్షణలో ఉన్నదన్నట్టు నీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రోహింగ్యా బంగ్లాదేశీ అధికార పార్టీ ప్రతినిధివి. ఇన్ని సమాధానం చెప్పు. నువ్వు లెటర్ ఎందుకు రాసినావు? నీకు తాతగా అయితే లేదు అనేటువంటి విషయం నువ్వు ఒప్పుకున్నావు. రెండో విషయము ల్యాండ్ ఆర్డర్ తప్పించుకొని కళ్ళు కప్పి ఎట్లా భారతదేశంలో రోహింగ్యాలు చెప్పాల సమాధానం ఉన్నది. మమతా బెనర్జీ ఉంది కదా దాటిస్తందుకు. మమతా బెనర్జీ ఉన్నది కదా. బార్డర్ సెక్యూరిటీ నీకు ఎక్కడ వస్తుందో సమస్య అంటే మీరు ఇంటే ఓకే లేదు ఆయనకు. అసలు చట్టం తెలంగాణలో గోహత్య మీద నిషేధం ఉన్నటువంటి చట్టం నీకు తెలుసా? మరి కేంద్ర ఒక విషయం చెప్పు. చట్టాలు లేవనుకుంటున్నావు, నువ్వు భ్రమలలో ఉన్నావు. అంటే ఉండు ఇన్నో గోహత్య నిషేధ చట్టం తెలంగాణలో ఉందని తెలుసా? ఫస్ట్ అది చెప్పు నాకు. నువ్వు గోహత్య నిషేధ చట్టాలు లేవు అని మాట్లాడుతున్నావు, ఉపన్యాసాలు ఇస్తున్నావు. గోహత్య నిషేధ చట్టం తెలంగాణలో ఉందని తెలుసా? ఉందా? నువ్వు ప్రభుత్వ పక్షాన మాట్లాడు. నువ్వు గోహత్య నిషేధ చట్టము, ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ యాక్ట్ 1977 అమల్లో ఉందనేటువంటి విషయం నీ ప్రభుత్వానికి సోయిందా లేదా? నీ ప్రభుత్వానికి సోయి లేదు చట్టం ఉందని, దాన్ని అమలు చేయడానికి ఓపిక లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేతి కలిసింది. గోహంతకులకు నిత్యం వందలాది గోవులను తరలిస్తా ఉన్నారు. ఇది వాళ్ళను నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యము. నువ్వు చట్టమే లేదని మాట్లాడుతున్నావు. చట్టం అమలు చేయమంటున్నాం మేము. చట్టం అమలు చేయమంటున్నాం మేము. ఈ రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉంది? గోహత్య నిషేధ చట్టాన్ని అమలు చేస్తలేదు. దానికి సమాధానం చెప్పు భరత్ గారు. తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడించారు. చరణ్ అదొక్కటి చెప్పమన్నమ్మా. ఆయన ఎన్ని చట్టం ఉందా లేదా, ఆయనకు ఉందా తెలుసా లేదా చెప్పమనండి. తర్వాత దండం పెట్టి వెళ్ళిపోమానండి. నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళకున్న శరత్ గారు కావచ్చు, కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలా. భారతదేశం బి బెగుమతులు 2వ స్థానం ఎట్లుంది? అదే సోనియా గాంధీ చేసిన ఘనకార్యం. సోనియా గాంధీ చేసిన ఘనకార్యము. నీ మన్మోహన్ సింగ్ చేసిపోయిన ఘనకార్యము, నీ సోనియా గాంధీ చేసినటువంటి ఘనకార్యము, నీ చిదంబరం చేసిపోయినటువంటి ఘనకార్యము. చూస్తున్నారు మరి రోహింగ్యాలు. మరి మీరేం చేస్తున్నారు? మీ బాధ్యత కదా అది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత కాదు మీరు అంటున్నారు, బాధ్యత చెప్తున్నారు. మీ రాజ కుటుంబం చేసిన ఘనకార్యం దేశాన్ని ప్రమాదంలో మీ రాజ కుటుంబం దేశం సొంత ఆస్తిగా ఫీల్ అవుతుంది కదా. మీ రాజ కుటుంబం చేసిన ఘనకార్యం మీ ఓట్ల కోసం చేసుకున్నటువంటి ఘనకార్యం. మీ ఓట్ల కోసం కేరళ నిస్సిగ్గుగా చెప్తే హిందుత్వ నఫరత్ అని మాట్లాడినటువంటి చరిత్ర వరకుంది. హిందుత్వాన్ని ఎరాడికేట్ చేస్తామని మాట్లాడినటువంటి పొత్తు పెట్టుకున్నటువంటి చరిత్ర, హిందుత్వాన్ని నఫరత్ అని మాట్లాడిన చరిత్ర మీ రాహుల్ గాంధీ.
నువ్వు ఉపన్యాసాలు ఇస్తున్నావు. సరే సార్, చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రియ గారు మీరు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాను. కౌశిక్ గారు ప్లీజ్. ఆయన చరణ్ కౌశిక్ గారు ఏంటి, ఆయన ప్రొఫెషన్ ఏంటి అనేది నాకు తెలియదమ్మా. కరెక్ట్ సబ్జెక్ట్. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండే. ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానానికి 1% సంబంధం కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. ఆయన ఏమంటున్నాడు, బీఫ్ లో భారతదేశం 2వ స్థానం అంది. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి సార్, 5th ప్లేస్ లో ఉంది. ఇక్కడ మేము పోరాడుతుంది, మేము మాట్లాడుతుంది గో సంరక్షణ గురించి, ఈయన మాట్లాడుతుంది బీఫ్ గురించి. బీఫ్ కి గో సంరక్షణకి ముందు తేడా తెలుసుకోండి. బీఫ్ కి గో సంరక్షణకి తేడా తెలుసుకోండి. గోమాతను కాపాడాలి. ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ గో సంరక్షణ మీద. యు ఆర్ టాకింగ్ అబౌట్ a beef. బీఫ్ కి గోకి సంబంధం. ఆయన అరవటానికే వచ్చారు, డిబేట్ చేయడానికి రావట్లేదు. క్లారిటీ లేకుండా మాట్లాడని చెప్తున్నారు. మీరు డిస్కషన్ జరుగుతుంటే కనీసం ఒక్కరు కూడా ఎలక్షన్స్ గురించి మాట్లాడాలి. ఇక్కడ ఒక ప్రాణం కోసం, ఒక ప్రాణి కోసం ఏం మాట్లాడుతున్నాడండి? నా ముస్లింలకి దేశం కాదండి, పేపర్ ఏమన్నా రాసుకుని వచ్చినారా? చదువుతున్నారా? మీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ ఆఫీస్ నుంచి వచ్చిన నోట్ చదువుతున్నట్టున్నారా? అరే, గో సంరక్షణ గురించి మాట్లాడుతున్నావు, దానికి సంబంధించిన యాక్ట్ గురించి మాట్లాడు. ఇంకొక విషయం కూడా అండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, గోశాలలు కట్టిస్తామని మాట్లాడుతున్నారు. మనం ఏం మాట్లాడుకోవాలి, ఇది కరెక్ట్ గా ఆలోచించాలి హిందువులందరూ కూడా. ఏంటి అనంటే, గోశాలలు కట్టిస్తామనగానే అమ్మో మా రేవంత్ రెడ్డి గారు దేవుడు, మా రేవంత్ రెడ్డి గారు గొప్పవారు. ఆయన మ్యూట్ చేయండి. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ ఒక్క నిమిషం మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. ప్రియా చౌదరి గారు చెప్పండి. ఒక పక్క గోశాలలు కట్టిస్తామని మాట్లాడుతున్నారు అనగానే ఈయన ఎంత తెలివిగల రాజకీయ నాయకుడు అంటే, హిందువులందరి నోళ్లు మోయించాలి. అమ్మో మా రేవంత్ రెడ్డి గారు దేవుడు, ఆర్ఎస్ఎస్. సార్ దయచేసి ఈ మాట మాట్లాడకండి. మీరు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి మనిషి ఇవాళ ఇన్ని గోవధ జరుగుతుంటే, ఇంత ఎక్స్పోర్ట్ జరుగుతుంటే, స్లాటర్ హౌస్లు ఇన్ని ఉంటే అక్కడ ఎందుకు ఈయనకి సంబంధించినటువంటి ఈ దుర్మార్గానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్స్ ఎందుకు లేవు? ఈ విధమైనటువంటి దోపిడీ ఎందుకు జరుగుతుంది? అప్పుడు ఆర్ఎస్ఎస్ మనిషి కాదా? స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అంతా ఆర్ఎస్ఎస్ మనిషా? ఆర్ఎస్ఎస్ అని మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ శకలాలు ఎక్కడైనా ఉన్నాయా? అదొక్కటి చెప్పుకొని హిందువుల నోళ్లు మోయించి, బీజేపీ నోళ్లు మోయించి ప్రతి ఒక్కళ్ళని ఇదే మాట్లాడుతున్నారు. దయచేసి హిందువులందరూ ఈ డబుల్ గేమ్ ని అర్థం చేసుకోండి. అరే గోశాలను నిర్మిస్తారంటారు, హ్యాట్సాప్. అరే ఇక్కడ గో రక్షకుడిని కాల్ చేశారు, ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా ఆయన? హిందువులకి జరిగేటటువంటి ఏ దాడుల మీద ఇచ్చాడా? మొన్న కానిస్టేబుల్ చనిపోతే అక్కడ కూడా ఒక కీలకం మాట్లాడతాను. మిస్టర్ మీరేం మాట్లాడుతున్నారు? అక్కడ నిజం చెప్పాలంటే మనుషుల మానవత్వం చచ్చిపోయింది. అక్కడ కానిస్టేబుల్ కత్తితో పొడిచి చంపేస్తే అక్కడ కనీసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా సెల్ఫీలు దిగుతూ వీడియోలు తీస్తున్నారు. చివరికి అక్కడ కాపాడింది అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక ఎస్ఐ. ఆవిడ మహిళ, ఆవిడ దీంట్లో వేసుకొని వెళ్లి కాపాడింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ అబ్బాయి కూడా అక్కడ షూట్ జరిగిన తరువాత పోలీసులు వచ్చి రౌండ్ అప్ చేసి రాసుకుంటున్నారు తప్ప కనీసం అట్లీస్ట్ ఈవెన్ దే డిడ్ంట్ కాల్ అంబులెన్స్ కూడా పిలవకుండా అక్కడే నిలబడితే 35 minutes ఆ పిల్లాడు పవన్ బజరంగ్ దళ్ వ్యక్తి వెళ్లి అక్కడికి అంబులెన్స్ పిలిచినా కూడా టైం వస్తే అదృష్టం బాగుండి ఆ ఏరియాలో ఉన్న అంబులెన్స్ లోకి అక్కడ ఆ పిల్లవాడిని తరలించారు. ఇప్పుడు మాట్లాడవయ్యా, ఏం మాట్లాడుతావు నువ్వు? గో సంరక్షణ గురించి మాట్లాడుతున్నావు, గో రక్షకుల గురించి, రక్షణ గురించి మాట్లాడు, హిందూ రక్షణ గురించి మీ రేవంత్ రెడ్డిని మాట్లాడమని చెప్పండి. ఇది ఎలా ఉందంటే డబుల్ స్టేట్మెంట్స్ అండి. నా చిన్నప్పుడు ఆ సినిమా చూశాను. దాంట్లో ఏంటి అనంటే, మీరు ప్రతిపక్ష నాయకుడు కదా, ముఖ్యమంత్రి వరద బాధితులను చూడడానికి హెలికాప్టర్లో వెళ్తున్నాడు, ఏమి స్టేట్మెంట్ ఇస్తారు అనంటే ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి పడేస్తున్నాడు. సరేనండి, ఆయన రైల్లో వచ్చాడు అనుకోండి, అంటే చూసారా జనం అక్కడ సస్తుంటే రైల్లో తీరిగ్గా పోతున్నాడని మాట్లాడుతున్నారని డబుల్ స్టేట్మెంట్. అది అప్పుడు జోక్గా అనిపించింది, కానీ ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చూస్తుంటే అకార్డింగ్ టు దిస్ మొత్తం అంతా కూడా అదే నడుస్తుంది. ఈ డబుల్ స్టేట్మెంట్స్ తోటి జనాలని నోరు మోయిస్తే, అరే హిందువులు ఫస్ట్ నేర్చుకోండి, దిక్కుమాలిన సెంటిమెంట్ల తోటి పడేస్తే అయ్యో పాపం కదా, అదే కదా అనేటటువంటి ఆలోచన నుంచి బయటికి రండి. దయచేసి వీళ్ళు ఆడేటటువంటి డబుల్ గేమ్లు అర్థం చేసుకోండి. అరే మాట్లాడితే ఆర్ఎస్ఎస్ అంటారు. అరే ఆర్ఎస్ఎస్ భావజాలం ఎక్కడుందండి? ఆర్ఎస్ఎస్ పదాలు మాట్లాడి అందరినీ నోళ్లు మోయించి ఆయన చివరికి బ్యాక్ డోర్స్ నుంచి ఎవరికి ఇది ఓపెన్ చేస్తున్నాడే, ఫస్ట్ అది తెలుసుకోవాలి కదా.
అది మానేసి వీఆర్ వెల్కమింగ్ అంటే ఏం చేసినాడు ఆయన హిందువులకి చెప్పండి. అరే గోశాలలు కాదు, నువ్వు హిందువులకి 2 సంవత్సరాలైంది, నువ్వు ఏం చేసినావు? ఇంకొక విషయం, కానిస్టేబుల్ విషయం నేను చెప్తున్నాను. అక్కడ కానిస్టేబుల్ ని ఆయన చంపేస్తే ఎక్కడ ఒక్క హ్యూమన్ రైట్ కమిషన్ నుంచి, ఒక్క హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నుంచి ఒక్క హిందువు మాట్లాడలా. కానీ ఇదే హిందువు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ పర్సనాలిటీస్ అరే దీని మీద ఏకంగా సిట్టు వేసేయాలి, ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి అని రియాజ్ ని తీసుకున్నారు. ఇంకొక విషయం, కానిస్టేబుల్ చనిపోయినప్పుడు చంపేసినప్పుడు రియాజ్ ని పట్టుకోవడానికి 2 days టైం పట్టిందండి. ఆ 2 days లో ఇదే హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ సుమోటోగా కేసు తీసుకోలేదు. కానీ రియాజ్ ఎన్కౌంటర్ చేయగానే సుమోటోగా కేసు తీసుకున్నాడు అక్కడ ఉన్నటువంటి చైర్మన్. అంటే వడ్డించేవాడు మనాడైతే బద్దలు ఎక్కడ కూర్చున్నా కూడా మనకి ప్రాఫిట్ వస్తుంది, మనకి లాభం జరుగుతుంది. ఇక్కడ కీలకం ఆలోచించండి హిందూ బంధువులారా. అరే అక్కడ ఏ ఆఫీస్ లో మనవాడున్నా మనకే ద్రోహం చేస్తున్నాడు, అదే వాళ్ళ వాడున్నా కూడా వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు. ఇక్కడ మనం సీట్లలో ఎవరిని కూర్చోబెడుతున్నాం, ఎవరిని ఎన్నుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అనేటటువంటిది ప్రతి హిందువు తెలుసుకోవాలి. హిందువుతో మనం పని చేయించుకోవాలి. చాలా అసలు ఆయన మాధవీలత గారు ఉన్నారు. మాధవీలత గారు